2,75,981 కోట్లతో తెలంగాణ బడ్జెట్ సమానత్వమే ప్రభుత్వ లక్ష్యమన్న బట్టి. రైతన్నలకు రేవంత్ రెడ్డి శుభవార్త, రుణమాఫీపై త్వరలోనే ప్రకటన చేస్తామన్న మంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణ బడ్జెట్పై విపక్షాల పెదవి విరుపు, అంకెలు ఆంక్షలతో రైతులను మోసం చేస్తున్నారన్న హరీష్ రావు. దక్షిణ తెలంగాణకే నిధుల కేటాయింపులు ఎందుకు, వైఖరి మారకుంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేస్తామన్న ఆర్మూర్ ఎమ్మెల్యే. తెలంగాణలో అందుబాటులోకి 100 కొత్త బస్సులు, మరో 1000 బస్సులు కొంటామన్న రేవంత్. లోక్సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్, పవన్ మల్లాది ఇన్ఛార్జిగా వార్ రూమ్ ఏర్పాటు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కమల దళం, ఈ నెల 20 నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు. ఈ నెల 12న హస్తినకు పవన్ కళ్యాణ్, పొత్తులపై బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశం. శ్రీకాకుళంలో లోకేష్ కు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం. ఇవాళ ఇచ్చాపురంలో శంఖారావం ప్రారంభించనున్న నారా లోకేష్. జగనన్న బీజేపీ గుప్పెట్లో చిక్కుకున్నారు, హోదా కోసం పోరాటం చేశారా అన్న షర్మిల. ప్రజలను మభ్యపెట్టేందుకే మెగా డిఎస్సి, 4 ఏళ్లలో ఎందుకు భర్తీ చేయలేదన్న పురంధరేశ్వరి. ఎంఆర్ఓ హత్య కేసులో కీలకంగా నిందితుడి కాల్ డేటా, ఫోన్ కాల్స్ పై విచారణ చేస్తున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో 2 చిన్నారుల అదృశ్యం, కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మేడారానికి పోటెత్తిన భక్త జనం, ఒక్కరోజులో దర్శనానికి 3 లక్షల మంది భక్తులు. దేశంలో సంస్కరణలు పరివర్తనతో సాగాయి, ఆటంకాలు ఎదురైనా అభివృద్ధిని ఆపలేదన్న ప్రధాని. ఇండియా కూటమికి మరో ఎదురు దెబ్బ, పంజాబ్ లో కూటమితో పొత్తు ఉండదన్న కేజ్రీ. మరోసారి ఆందోళనకు సిద్ధమైన పంజాబ్ హర్యానా రైతులు, ఢిల్లీ బోర్డర్లో సెక్యూరిటీ టైట్ చేసిన సర్కార్. స్పేస్ రీసెర్చ్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్నామన్న ఇస్రో చైర్మన్, త్వరలోనే అంతరిక్ష నౌకల కేంద్రంగా భారత్ మారుతోందని వెల్లడి. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎలక్షన్ రగడ, పోటాపోటీ నిరసనలకు దిగిన ఏబీవీపీ లెఫ్ట్ స్టూడెంట్ వింగ్స్. పాకిస్తాన్లో నవాజ్ సంకీర్ణమే, లండన్ ప్లాన్ విఫలమైందన్న ఇమ్రాన్. కెనడాలో రోడ్డు ప్రమాదం, 3 భారతీయుల మృతి. న్యూయార్క్ జడ్జిగా భారతీయుడు సంకేత్ జయేష్ బాల్సారాను నియమించిన వైట్ హౌస్. అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి పెరుగుతున్న మద్దతు, మరో ప్రైమరీ ఎలక్షన్లో నెగ్గిన డొనాల్డ్ ట్రంప్. ఇవాళ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో కీలక పోరు, టైటిల్ ఫైట్ కు సిద్ధమైన భారత్ ఆసీస్.